సింబల్స్ కేటాయింపులో ట్విస్ట్ కి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. ఇప్పుడు విజయనగరంలో ఈ సింబల్స్ కేటాయింపులో ట్విస్ట్. టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు అధికారులు. అయితే నిబంధనల ప్రకారమే ఈ గాజు గ్లాస్ గుర్తును కేటాయించామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు జగ్గంపేటలో కూడా ఇదే పరిస్థితి. జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. జనసేన పోటీ చేస్తున్న చోట గాజు గ్లాస్ గుర్తుంటోంది. మరోవైపు ఇండిపెండెంట్లు రెబల్ అభ్యర్థులు ఉన్న చోట్ల ఫ్రీ సింబల్ కాబట్టి అక్కడ కూడా పలువురికి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. యుగంధర్తో మాట్లాడదాం. యుగంధర్, చెప్పండి, విజయనగరంలో చూస్తున్నాం రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీసాల గీత. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ స్థానికంగా పరిస్థితులు ఏంటి? మొదట చెప్పండి, ఎంతవరకు టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది? బిందు, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2014లో టీడీపీ తరపున పోటీ చేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈ 2024 ఎన్నికల్లో కూడా తను టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో ఆమె టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతికి టికెట్ ఇచ్చారు. ఆమె టీడీపీ అభ్యర్థిగా ఉన్న సందర్భంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరలా రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలవడం, ఆమెను విత్డ్రా చేయించడానికి చంద్రబాబు సైతం రంగంలోకి దిగినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. గీత మళ్ళీ నామినేషన్ వేశారు. విత్డ్రా అయినప్పటికీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం విత్డ్రా టైం కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆమె బరిలోనే నిలిచారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది జనసేన గుర్తు అయినటువంటి గాజు గ్లాస్ గుర్తు ఆమెకు ఎన్నికల అధికారులు కేటాయించారు. ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పోటీ చేయని ప్రాంతంలో అది ఫ్రీ సింబల్ కాబట్టి ఈ విధంగా ఈ మీసాల గీతకి దక్కినటువంటి పరిస్థితి. అయితే ఇందులో కూటమి అభ్యర్థిగా అతిథి గజపతి పోటీ చేస్తున్నారు. కూటమికి చెందినటువంటి జనసేన ఓట్లన్నీ కూడాను అతిథి గజపతికి సైకిల్ గుర్తుకే పడతాయని చెప్పి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడాను అతిథి గజపతికే పడతాయని చెప్పి మొత్తం కూటమి తాలూకా ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అతిథి గజపతికి అని ముందుగా ఎంతగానో వీళ్ళు అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ రోజున జనసేనకి టీడీపీ రెబల్ అభ్యర్థికి జనసేన గుర్తైన గాజు గ్లాస్ ఇవ్వడంతో ఇక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జనసేన తాలూకా అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు. వాళ్ళంతా కూడాను గాజు గ్లాస్ సింబల్కి ఓటేయాలని తహతలాడుతున్నారు. చీలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి, ఒకటి టీడీపీ ఓట్లు చీలుస్తారు రెబల్ అభ్యర్థి కాబట్టి, రెండో అంశం గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు ఈ అభ్యర్థికి రావడం కొంతవరకు ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఒకటి ఎవరు క్యాండిడేటు, కూటమి క్యాండిడేటు అనేది ఎట్లా చూస్తోంది కూటమి? అదితి గజపతిరాజు ఎట్లా చూస్తున్నారు దీన్ని? రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా? ఎప్పుడైతే మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ వచ్చిందో అతిథి గజపతి శిబిరంలో ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈ గుర్తుని తొలగించడానికి కోసం అని చెప్పి ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికైతే టీడీపీ సిద్ధపడుతోంది. ఎందుకంటే ఇది మా కూటమిలో సింబల్, కూటమికి చెందినటువంటి జనసేనకు సంబంధించినటువంటి సింబల్. ఈ సింబల్ ఇండిపెండెంట్ అభ్యర్థి, అందున టీడీపీ రెబల్ అభ్యర్థికి కేటాయించడం అయినట్టయితే తమకు ఓట్లు తప్పనిసరిగా చీలిపోతాయి అనేటువంటి భయం టీడీపీ శిబిరంలోనైతే మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు బీజేపీ కూడాను అందరూ కలిపి 3 పార్టీలు కలిపి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపైన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎలాంటి కంప్లైంట్ చేయాలి అనే దాని మీద వీళ్ళు చర్చ జరుగుతోంది. దీని మీద అయితే ప్రస్తుతానికి ఆసక్తి సర్వత్రా చర్చ అయితే మాత్రం సాగుతోంది. బిందు. రైట్, ఓకే, థ్యాంక్ యూ యుగంధర్. సింబల్స్ కేటాయింపులో ట్విస్ట్ ప్రస్తుతం చూస్తున్నాం. ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థులు, ఈ అభ్యర్థులకి ఈ గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబల్ కాబట్టి ఇండిపెండెంట్లు రెబల్ అభ్యర్థికి పలుచోట్ల గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. ఈ అంశంలో ట్విస్ట్ మనం చూస్తున్నాం. విజయనగరం జిల్లాకి వస్తే కనుక ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మీసాల గీత పోటీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గాజు గ్లాస్ గుర్తును మీసాల గీతకు ఇక్కడ కేటాయించారు. ఇక్కడ కూటమి తరపున అదితి గజపతిరాజు పోటీ చేస్తున్న పరిస్థితి.
సో ఒకవైపు గాజు గ్లాస్ ఇక్కడ లిస్ట్లో ఉంటుంది, మరొక వైపు సైకిల్ గుర్తు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయించామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి జగ్గంపేటలో కూడా ఉంది. జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. విజయనగరంలానే కనిపిస్తోంది జగ్గంపేటలో కూడా. ఇక్కడ సింబల్స్ కేటాయింపు కూడా చూస్తున్నాం. జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. అటు విజయనగరం, ఇటువైపు జగ్గంపేట, రెండు చోట్ల ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న పరిస్థితి. కూటమి తరపున టీడీపీ అభ్యర్థి ఉంటున్నారు, మరోవైపు రెబల్స్గా ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న చోట పలువురికి గ్లాస్ గుర్తు కేటాయించారు, గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అది ఇండిపెండెంట్ సింబల్ కాబట్టి, స్వతంత్ర సింబల్గా ఉంది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్లు లేదా రెబల్ అభ్యర్థులకి కేటాయించినట్టుగా అధికారులు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, చూస్తున్న జగ్గంపేట అంశం, రెబల్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు సూర్యచంద్ర, ఆయన గాజు గ్లాస్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. కూటమి అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఈ గుర్తు కేటాయింపు, ఈ ఇష్యూ అంతా ఎట్లా చూస్తోంది టీడీపీ కానీ జనసేన కానీ? ఇప్పుడు జగ్గంపేటలో ఒక ట్విస్ట్ అయితే ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది మనకి. ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే మొన్నటి వరకు జగ్గంపేట నుంచి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన తన పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా, అంటే ముఖ్యంగా జనసేనకు అది కూటమికి రెబల్ అభ్యర్థిగా పోటీ బరిలో నిలిచారు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆయనకి ఇవాళ ఎన్నికల అధికారులు గాజు క్లాస్ ను కేటాయించడంతో పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే కూటమి తరపు నుంచి జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నారో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో. ఎందుకంటే ఓట్లు చెందిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం జ్యోతుల నెహ్రూకి కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే జ్యోతుల నెహ్రూను ఓడించాలని కంకణం కట్టుకుని పాతం శక్తి సూర్యచంద్ర స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. ఎందుకంటే ఆయన జనసేన నుంచి సీట్ ఆశించారు. చివరి క్షణంలో కూటమి తరపున టీడీపీకి నుంచి పోటీ చేస్తున్నటువంటి జ్యోతుల నెహ్రూకి సీటు కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఇవాళ విత్డ్రా సందర్భంగా, ఆఖరి రోజు సందర్భంగా చూసినట్లయితే గుర్తుల కేటాయింపులో ఏదైతే ఫ్రీ గుర్తుగా ఉన్నటువంటి గాజు గ్లాసును పాటం శక్తి సూర్యచంద్ర స్వతంత్ర అభ్యర్థి కేటాయించడంతో అతనికి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఖచ్చితంగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, జ్యోతులు నేను ఓటిస్తానని చెప్పి ధీమాను కూడా సూర్యచంద్ర వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు రాజు, అంటే ఏదైతే కూటమి తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకు ఒకవైపు నష్టం జరుగుతుంది. వీళ్ళంతా కూడా కూటమి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు. అటు విజయనగరంలో తీసుకోండి, జగ్గంపేటలో తీసుకోండి, వాళ్ళకి ఆ కూటమి సింబల్ రావడం అనేది వీళ్ళకి హ్యాపీగా ఉంది. ప్రస్తుతం బీఫామ్ పార్టీ నుంచి దక్కించుకోపోయినప్పటికీ కూడా ఆ గుర్తుపైన పోటీ చేయడం అనేది ఖచ్చితంగా చాలా సూర్యచంద్ర ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ తరఫున సీట్ రాకపోయినా ఒకప్పుడు పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాస్ తనకి కేటాయించడం పట్ల, అధికారులు కేటాయించడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ గుర్తే ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ ఓడించడానికి ఉపయోగపడుతుందన్న ధీమాను కూడా పాటం సూర్యచంద్ర వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాను ఊహించలేదు ఈ విధంగా తనకి గుర్తు వస్తుందని చెప్పి. అయితే నిబంధనల ప్రకారం అధికారులు ఈ గుర్తును తనకు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా సూర్యచంద్ర చెప్తున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.